నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. మాకు ఈ మధ్య ఒక యుక్త వయస్కుడు ర్యాట్ కిల్లర్ పేస్ట్ పాయిజన్ తిని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లో అడ్మిషన్ అయినాడు. ప్రీవియస్లీ ఈ డిసీజెస్కి వైద్యం వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చుతో కూడుకున్నది. దానికి తోడు మన వాళ్ళు ఎవరైనా లివర్ దానం చేస్తేనే చేయగలం. ఇది పెద్ద పెద్ద మహానగరాల్లో మాత్రమే చేయగలిగింది. బట్ మేము ఇక్కడ రేర్ చికిత్స లైక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ చేశాము. ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం వల్ల అతని యొక్క లివర్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యి తను బాగుపడినాడు. కానీ అభిప్రాయం ఏంటంటే ఈ డయాలసిస్ అనేది ఓన్లీ కిడ్నీ డిసీజెస్కనే ఉంటుంది. కానీ ఇప్పుడు మారుతున్న సైన్స్ ప్రకారం ఈ డయాలసిస్ని చాలా వాటిలో కూడా వాడుకోవచ్చు. ఒకటి పాయిజనింగ్, వాటిలో ముఖ్యమైనది ఈ ర్యాట్ పాయిజనింగ్. ఇది చాలా కామన్ మన హౌస్ హోల్డ్స్లో. అది తీసుకున్న వాళ్ళకి ఇంతకుముందు పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది. చాలా వెరీ ఫ్యూ మెంబర్స్ రికవర్ అయ్యేవాళ్ళు. ఇలాంటి కొత్త పద్ధతులు వచ్చినందువల్ల ఇది ఒక హోప్ వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఇట్లాంటి ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే కిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు దానికి అనుకూలంగా ఉంటే వాళ్ళ కండిషన్ ఇది చేస్తే వాళ్ళకి కొత్త ఆశాకిరణం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్. నేను అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ చీఫ్, కిమ్స్ హాస్పిటల్, బుల్లినేని హాస్పిటల్ పనిచేస్తున్నాను. సో ఇలాంటి వైద్యం కోసం మనం మహానగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లాస్మాఫెరిసిస్ అనేది నెల్లూరులోనే మన కిమ్స్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంది. అందరూ ప్రజలు కూడా గమనించి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మనకు కావాల్సిన 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఐసీయూ సర్వీసెస్ కానీ మన మహానగరాలకు ధీటుగా మన కిమ్స్ హాస్పిటల్లో కూడా డెవలప్ చేస్తున్నాము. సో దీన్ని సద్వినియోగించుకోగలరని కోరుకుంటూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సనీష్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. సో రాజేంద్ర గారు చెప్పినట్టు యాక్చువల్గా పేషెంట్ ఏంటంటే ఎలుకల మందు తాగి దానివలన లివర్ సమస్యతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సో అడ్మిట్ అయిన తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు రాజేంద్ర, జానకిరామ్ సారు, తర్వాత జగదీష్ సారు అందరితో కలిసి మాట్లాడుకొని పేషెంట్కి ప్లాస్మాఫెరిసిస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినాము. సో ఇదివరకు చెప్పినట్టు లివర్ ఫెయిల్యూర్లో ఒకప్పుడు లివర్ దెబ్బతింటే లివర్ మార్చుకోవడమే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్లాస్మాఫెరిసిస్ ద్వారా కూడా కొంతమందికి లివర్ బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లాస్మాఫెరిసిస్ ద్వారా ప్రయత్నం చేసి చేద్దామని చెప్పి ప్లాస్మాఫెరిసిస్ మొదలు పెట్టడం జరిగింది. సో ప్లాస్మాఫెరిసిస్ అనగా అందరూ ఏంటంటే డయాలసిస్ అంటే ఏంటంటే రక్తం మార్చేది విధానంగా అనుకుంటారు. సో ప్లాస్మాఫెరిసిస్ని ఏంటంటే యాక్చువల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక తెల్ల డయాలసిస్ అనొచ్చు. తెల్ల డయాలసిస్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని తీసేసి కొత్త ప్లాస్మా ఇవ్వడం. సో అదేంటంటే ప్లాస్మాని మార్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే చేయడం వల్ల స్లోగా లివర్ అనేది నిదానంగా రికవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాస్మా మార్చుకోవడం వల్ల కూడా స్లోగా పేషెంట్ యొక్క లివర్ కూడా స్లోగా రికవర్ అవుతూ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ పేషెంట్కి ఏంటంటే 3 నుంచి 4 సెషన్ల ప్లాస్మాఫెరిసిస్ చేయడం జరిగింది. సో ఈ 3 to 4 సెషన్స్ ఆఫ్ ప్లాస్మాఫెరిసిస్లో స్లోగా పేషెంట్ యొక్క లివర్ కూడా ఇంప్రూవ్ అయ్యి, యాక్చువల్గా ఇదివరకు రాజేంద్ర చెప్పినట్టు ముఖ్యంగా ఎప్పుడన్నా ఈ ఎలుక మందు తాగి అందరికీ ప్లాస్మాఫెరిసిస్ చేయాలంటే కాదు. అంతే లివర్ ఇబ్బంది ఉండి లివర్లో ఐఎన్ఆర్ శాతం అంటే ఏంటంటే రక్తం పల్సపడే విధానం, అది కానీ ఎక్కువగా ఉంటేనే మనం ఈ ప్లాస్మాఫెరిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్కి పేషెంట్ వచ్చిన శాతం ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లాస్మాఫెరిసిస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత ఒక 3 నుంచి 4 సెషన్ల ప్లాస్మాఫెరిసిస్ చేయడం వల్ల స్లోగా ఐఎన్ఆర్ అనేది కూడా నార్మల్ అయింది. సో నార్మల్ అయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఈ ప్లాస్మాఫెరిసిస్ అనేది ఆపేసి ఆల్మోస్ట్ 3 to 4 days అయిన తర్వాత కూడా పేషెంట్ యొక్క లివర్ నార్మల్ స్టేజ్లో ఉండి కోలుకుంది. సో పేషెంట్ కూడా ఇవాళ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. సో ఇదంతా కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి, ఏదో ఒకరు చేసేది కాదు. సో ఇదేంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, తర్వాత అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్ విభాగము, సో నెఫ్రాలజీ, సో అందరం కలిసికట్టుగా ఈ పేషెంట్ని బయటపడడానికి అందరి సహకారం ఉంది. సో కిమ్స్ హాస్పిటల్ ఈ విధంగా మనం అరుదైన వైద్యం కూడా అంటే ఒకటి ప్లాస్మాఫెరిసిసే కాకుండా ఇప్పుడు ఇదే విధంగా గట్టి మందు, పారాక్విట్ పాయిజన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయండి. వీటికి సంబంధించి కూడా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హీమో అబ్జార్ప్షన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. అంటే కానీ ఇనిషియల్గా పారాక్విట్ అంటే గట్టి మందు తాగిన విదిన్ 4 hours లోపల కానీ పేషెంట్ కానీ వస్తే దానికి సంబంధించి పాయిజన్ని రక్తం నుంచి తీయడానికి హీమో అబ్జార్ప్షన్ ఫిల్టర్ ద్వారా కూడా కొంత ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి అరుదైన వైద్యం కూడా మన దగ్గర చేయబడుతూ ఉంది. సో వీటన్నిటిని నెల్లూరు పట్టణాల ప్రజలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. Every morning marks a new beginning.
A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IITN or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, nursery to grade 10, now at BV Nagar, Lakshmipuram, Nelluru.